బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిన్నటి వరకు కూడా అంటే ఆ పార్టీ పని అయిపోయింది, బీఆర్ఎస్ దుకాణం బంద్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక అసలు అభ్యర్థుల్ని పోటీ చేసే అభ్యర్థులు కూడా లేరు అందులో అని చెప్పేసి రకరకాల విమర్శలు చేసిన పార్టీలు ఇవాళ ఏకంగా 16 మందిని ఆల్మోస్ట్ ఇప్పటికే అయిపోయింది, ఇంకొక స్థానానికే మిగిలింది. 16 మంది అభ్యర్థుల్ని ప్రకటించేసింది బీఆర్ఎస్ పార్టీ. సికింద్రాబాద్కు సంబంధించి పద్మారావు గారి పేరుని, అలాగే నల్గొండకు సంబంధించి కూడా పేర్లు ప్రకటించిన పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి కాన్ఫిడెన్స్తో ఉంది? నమస్తే మీకు విజిత గారు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ప్రేక్షకులకు అందరికీ నమస్తే. ముఖ్యంగా మొదటి నుంచి కూడా నేను చెప్తున్నా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఒరిజినల్ అభ్యర్థులు అంటే మా పార్టీలోనే ఉంటూ పార్టీ మీద పూర్తి విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు మాకే ఉన్నారు అత్యధికంగా. కాకపోతే ఒకరిద్దరు నేను అనుకుంటా ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తప్పితే మాకు కొత్తగా అభ్యర్థులను ఎక్కడ వెతుక్కునే పని లేకుండే. ఇప్పుడు మేము పర్ఫెక్ట్ గా వర్కౌట్ చేసి ఏదైతే సామాజిక పరంగా కూడా ఈ సమతుల్యత సాధిస్తూ బీసీలకు కొద్దిగా పెద్దపీట వేస్తూ అదేవిధంగా అన్ని వర్గాలను కూడా మరి కాంబినేషన్ బాగా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యేటట్టుగానే వర్కౌట్ చేశారు. ఈసారి మీరు గమనిస్తే గత 24 సంవత్సరాలలో గతంలో టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టిన తర్వాత ఇంత విస్తృతంగా చర్చించి అభ్యర్థులను నిర్ణయించినటువంటి ఎలక్షన్ మొట్టమొదటిది కేసీఆర్ గారు. మరి మా పార్టీ ఏదైతే మొట్టమొదటిసారిగా మేము కూడా చూస్తున్నాం ఈ మార్పుని. దాంట్లో ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, మరి సామాజిక పరంగా చూసినా కూడా బీసీలలో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక సంఖ్యలో ఉన్న మున్నూరు కాపులకు 2 స్థానాలు కేటాయించడం, గొల్ల కుర్మలకు ఒక స్థానం కేటాయించడం, ఇట్లా అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని చేశారు పర్ఫెక్ట్ గా. ఈ రోజు మాకు పూర్తి విశ్వాసం ఉంది. కనీసం 7-8 సీట్లు, నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా, గట్టిగా ప్రయత్నిస్తే ఇంకా 1-2 సీట్లు పెరిగి అన్ని పార్టీల కంటే ఎక్కువగా మాకే వస్తాయి అనేది మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. సరే, మిగతా వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేమే మొత్తము ఇంకెవరు లేరు అనే విధంగా వాళ్ళు మాట్లాడుతారు. బీజేపీ మరి మేము మొత్తం మోడీ వేవ్ ఉంది, ఈ వేవ్ లో మేమే గెలుస్తామని వాళ్ళు చెప్తారు. చెప్పుకోవడంలో తప్పు లేదు. ఇప్పుడు మీరు చూస్తే మల్కాజిగిరి ఉంది, మొత్తం ఎమ్మెల్యే సీట్లు మేమే ఉన్నాం కదండి. మరి సికింద్రాబాద్ ఉంది, మొత్తం ఎమ్మెల్యే సీట్లు మాయే కదా. వాళ్ళు ఎట్లా గెలుస్తారు చెప్పండి? మెదకు మెజారిటీ ఎమ్మెల్యే సీట్లు మేమే ఉన్నాం. మీరు ఏ రకంగా చూసినా కూడా ఓట్ షేరింగ్ కావచ్చు, లేకుంటే పార్టీ క్యాడర్ కావచ్చు, లేకుంటే ఇప్పుడు పెట్టిన అభ్యర్థులు కావచ్చు, అన్ని రకాలుగా అన్ని మరి ఆటుపోట్లను తట్టుకొని నిలబడగలిగే శక్తి ఉన్నటువంటి పార్టీ కాబట్టి మేము డెఫినెట్ గా మంచి నంబర్ సాధిస్తాము. నేను ఇవాళ 16 లేను, లేకుంటే వాళ్ళు అన్నట్టుగా 14, 13 కాకుండా మా కేసీఆర్ గారు అయితే దృఢ విశ్వాసంతో ఉన్నారు. 12 సీట్లకు మనం గెలుచుకుంటాం, మీరు గట్టిగా పనిచేయండి అని చెప్పేసి చెప్తున్నారు క్యాడర్ కి. ఆ విధంగా ముందుకు పోతున్నాం. ఇవాళ మేము అభ్యర్థులను వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మీరు చూస్తే అభ్యర్థులు లేకుంటే పార్టీ డీలా పడిపోయినటువంటి పార్టీ బీజేపీ 15 సీట్లలో 11, 12 సీట్లు బయటకు వెళ్ళి తెచ్చుకున్నారు. మా దగ్గర ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వాళ్ళు తీసుకుపోయి టికెట్లు ఇచ్చుకున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది చెప్పండి? ఒక్కరోజు ముందు వచ్చి కేసీఆర్ గారు కలిసి ఆరూరు రమేష్ గారిని తెల్లారి మళ్ళీ తీసుకుపోయి ఢిల్లీలో కండవా కప్పారు. అట్లాంటి దుస్థితి వాళ్ళకు ఉన్నది. కాంగ్రెస్ చూడండి, మీరు 9 ప్రకటిస్తే 4-5 సీట్లు 6 తెచ్చుకున్న వాళ్ళు. మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసుకెళ్లారు దానం నాగేందర్ని. అది ఏమర్థం ఉంది? ప్రజలు ఎట్లా ఆమోదిస్తారు? ఏదన్నా ప్రాతిపదిక ఉండాలి కదా. కాబట్టి మేము ఈరోజు ముందంజలో ఉన్నాము, అభ్యర్థులను ప్రకటించినాము. ఇంకో ఒక్క స్థానం హైదరాబాద్ మినహా అన్నిటికి కూడా ఇచ్చాం. బహుశా రేపు వెల్లుండి హైదరాబాద్ కూడా ప్రకటిస్తారు. 2 నెలలు సుమారుగా ఇంచుమించు సమయం ఉంది కాబట్టి డెఫినెట్ గా ఈసారి మంచి ఫలితాలను మేము సాధిస్తాం. రైట్. సో నాగేష్ నాయక్ గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 9 మంది అభ్యర్థులు ప్రకటించింది 2 లిస్టులలో. సో బీజేపీ ఇప్పటికే ఆల్మోస్ట్ 15 మందిని, ఒక 2 స్థానాలు వరంగల్, ఖమ్మం తప్ప మిగిలిన అన్ని స్థానాలకి వాళ్ళు కూడా ప్రకటించేశారు. హైదరాబాద్ తప్ప మిగిలిన